మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. CC number 342 up to 1009 Realtor Pratap murder case. Yes, proceed. Your Honor, బోనులో నిలబడ్డ ఆకాష్ అనబడే ఈ వ్యక్తి 26వ తారీఖున హైదరాబాద్ నగర శివార్లలో SRS లాడ్జీలో తన స్నేహితుడు బిజినెస్ పార్ట్నర్ అయినటువంటి ప్రతాప్ గారిని పరమ కిరాతకంగా పొడిచి మర్డర్ చేశాడు. ఈ కేసులో దొరికిన సాక్ష్యాధారాలు ఆకాష్ హంతకుడని స్పష్టంగా నిరూపిస్తున్నాయి. కేవలం వ్యాపార కక్షలతో స్నేహితుడని కూడా దయ లేకుండా అత్యంత దారుణంగా హత్య చేసిన ఈ ముద్దాయికి కఠిన శిక్ష వేయాలని కోర్టు వారిని వేడుకుంటున్నాను. మిస్టర్ ఆకాష్, ఈ హత్యా నేరాన్ని నువ్వు అంగీకరిస్తున్నావా? నో సార్, ప్రతాప్ హత్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు. నీ తరపున వాదించడానికి డిఫెన్స్ లాయర్ ఎవరైనా ఉన్నారా? ఎస్ యువర్ ఆనర్. హత్యానేరం ఆరోపించబడిన ముద్దాయి నా క్లయింట్ ఆకాష్ నిరపరాధి. కేవలం సర్కంస్టాన్షియల్ ఎవిడెన్స్ మీద అరెస్ట్ చేయబడిన క్లయింట్ ని బెయిల్ మీద విడుదల చేయవలసిందిగా కోర్టు వారిని అభ్యర్థిస్తున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ముద్దాయి ఆకాష్ కోటీశ్వరుడు. అతని స్టేటస్, ఇన్ఫ్లుయెన్స్ తో ఈ కేసులో ఉన్న సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉంది. అంతేకాక ముద్దాయి ఆకాష్ వల్ల తనకి తన కుమారునికి ప్రాణహాని కలుగుతుందనే భయాన్ని మృతుడి భార్య సుగుణ గారు వ్యక్తం చేయటం వల్ల ఆకాష్కి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేయకూడదని విన్నవించుకుంటున్నాను. ఇవన్నీ కేవలం ఆరోపణలే గాని నిజాలు కాదు యువర్ ఆనర్. సాక్ష్యాలు కళ్ళ ముందు కనపడుతున్నా అతని క్లయింట్ను కాపాడుకోవాలని డిఫెన్స్ గారు మాట్లాడుతున్నారే తప్ప వేరే ఇంకేమీ కాదు యువర్ ఆనర్. నిజమేంటో, అసలేం జరిగిందో వివరంగా కోర్టుకు తెలియజేయడానికే కొంతమందిని విచారించాలనుకుంటున్నాను. దానికి అనుమతినివ్వాల్సిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మొదటగా ప్రతాప్ భార్య సుగుణ గారిని నేను విచారించాలనుకుంటున్నాను. సుగుణ గారు, సుగుణ గారు, సుగుణ గారు. నమస్కారం సార్. చెప్పండి సుగుణ గారు. ఈ దుర్మార్గుడు నా భర్తని హత్య చేశాడు. నన్ను నా బిడ్డని దిక్కులేని వాళ్ళని చేశాడు. ఆకాశే మీ భర్తని హత్య చేశాడని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే ఈ ఆకాష్కి డబ్బంటే పిచ్చి. నా భర్త ఈ ఆకాష్ కలిసి ఒక ప్రాపర్టీ కొన్నారు.
దానిలో వాటా అడగడానికి వెళ్తే చంపేస్తానని బెదిరించాడు. నమ్మిన వ్యక్తి ఇలా మాట్లాడేసరికి నా భర్త చాలా బాధపడ్డారు. నేనెంత ఓదార్చాలని ప్రయత్నించినా ఆకాష్ చేసిన నమ్మక ద్రోహానికి ఆయన చాలా కుమిలిపోయారు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మీరు చెప్పండి మేడం. ఆ ప్రాపర్టీ విషయమై నా భర్తని 2 సార్లు బెదిరించిన ఆయన లొంగకపోయేసరికి ఒక రాత్రి ఫోన్ చేసి త్వరలోనే నీ చావుకి ముహూర్తం పెట్టానని చెప్పాడు. చివరికి ఆ మాట నిజం చేశాడు. మీ భర్త ఎస్ఆర్ఎస్ లాడ్జిలో ఉన్నారన్న విషయం మీకెలా తెలుసు? లాడ్జ్ పేరు తెలియదు కానీ ఆ రాత్రి ఏదైనా హోటల్లో ఉండి ఉదయాన్నే రమ్మని చెప్పింది నేనే సార్. ఎందుకు ఎలా చెప్పారు? పూర్తిగా కోర్టుకు వివరిస్తారా? ఆ రాత్రి మీటింగ్ ముగించుకుని వస్తున్న నా భర్త కార్ని ఎవరో వ్యాన్లో ఫాలో అవుతున్నారని నా భర్త ఫోన్ చేసి చెప్పారు. ఆ వ్యాన్లో ఉన్నది ఖచ్చితంగా ఆకాష్ గాని లేక తన మనుషులు గాని అయ్యుంటారని, వాళ్ళ వల్ల తనకి ప్రమాదం ఉందని చెప్పేసరికి నా కాళ్ళు చేతులు ఆడలేదు. తెల్లవారితే మా అబ్బాయి పుట్టినరోజు. ఎలాగైనా రావాలనుందని చెప్తే నేనే పోతాని ఏదైనా లాడ్జికి వెళ్ళి నైట్ అంతా అక్కడే ఉండమని చెప్పాను. పాపిష్టి దాన్ని నేను చెప్పడం వల్లే ఆయన అక్కడికి వెళ్ళారు. ఉదయానికల్లా శవంగా మారారు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారు, మీరు చెప్పేది ఏదైనా ఉందా? లేదు యువర్ ఆనర్. మీరు వెళ్ళొచ్చమ్మా. నమస్కారం యువర్ ఆనర్. తర్వాత నేను సురేష్ గారిని విచారించదలుచుకున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. సురేష్ గారు, సురేష్ గారు, సురేష్ గారు. నమస్కారం అయ్యా. సురేష్ గారు, సార్, ఆకాష్ మీ బావగారికి వార్నింగ్ ఇచ్చినప్పుడు మీరు అక్కడే ఉన్నారా? అవును సార్. మా బావ భిక్ష పెడితే బిజినెస్ స్టార్ట్ చేసిన ఈ ఆకాష్ మమ్మల్ని మించి ఎదిగిపోవాలనుకున్నాడు. మా బావతో పార్ట్నర్షిప్లో ఉన్నప్పుడు దొంగ లెక్కలు చూపించి మోసం చెయ్యాలనుకున్నాడు. నో సార్, అతను చెప్పేది అబద్ధం. సార్, సేమ్ ఇలాగే సార్. సైట్లో కూడా మా మీద అరిచాడు సార్. మా బావుంటే ఎప్పటికైనా తన ప్రాపర్టీలో షేర్ అడుగుతాడని వీడే చంపేశాడు సార్, చంపేశాడు. ఇక మీరు వెళ్ళొచ్చు. అలాగే సార్, ఉంటారయ్యా. తరువాత ఇన్స్పెక్టర్ విక్రమ్ గారిని నేను విచారించదలుచుకున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. విక్రమ్ గారు, విక్రమ్ గారు. మిస్టర్ విక్రమ్, ప్రతాప్ హత్య గురించి మీకు ఎప్పుడు తెలిసింది? ఎలా తెలిసింది? హత్య జరిగిన మరుసటి రోజు ఎస్ఆర్ఎస్ లాడ్జ్ నుంచి రిసెప్షనిస్ట్ ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీస్ టీంతో ఆ లాడ్జ్కి వెళ్తే ఆ రూమ్లో ప్రతాప్ శవం ఉంది. ప్రతాప్ ఎలా చనిపోయారని మీ ప్రాథమిక విచారణలో తేలింది? ప్రతాప్ ఒంటి మీద కత్తితో పొడిచిన గాయాలున్నాయి. ఆ తర్వాత ప్రతాప్ని హంతకుడు విచక్షణ రహితంగా 10-15 సార్లు కత్తితో పొడిచి చంపినట్లు పోస్ట్మార్టం రిపోర్ట్లో ఉంది. ఓకే, ఇక మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, ఆకాష్ ప్రతాప్కు వార్నింగ్ ఇచ్చినప్పుడు కొంతమంది వర్కర్లు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళని విచారించడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్.
ఇక మీరు వెళ్ళొచ్చు. నమస్కారం సార్. యువర్ ఆనర్, ప్రతాప్ గారి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇది. ఆకాష్ ఆ రోజు రాత్రి లాడ్జీలో ఉన్నట్లు నిరూపించే సీసీ కెమెరా ఇమేజ్. ఇప్పటి వరకు విచారించిన వ్యక్తుల మాటలను బట్టి, మీకు సమర్పించిన ఆధారాలను బట్టి ఒక్క విషయం క్లియర్గా అర్థమవుతుంది. కేవలం డబ్బు కోసమే ఈ ఆకాష్ ప్రతాప్ను హత్య చేశాడు. ప్రతాప్తో పార్ట్నర్గా ఉన్నప్పుడు కొన్న ల్యాండ్ ఇతనికి మాత్రమే దక్కాలన్న స్వార్థంతో ఒక పథకం ప్రకారం ప్రతాప్ ప్రాణాలు తీశాడు. మనిషి ప్రాణాల కన్నా డబ్బే ముఖ్యం అనుకునే ఇలాంటి క్రిమినల్కి కఠిన శిక్ష విధించాలని కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను. డిఫెన్స్ లాయర్ గారు, మీరేదైనా వివరించాలనుకుంటున్నారా? ఎస్ యువర్ ఆనర్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చెప్పిన విషయాల్లో ఒక్క విషయం స్పష్టంగా తెలుస్తోంది. నా క్లయింట్కి ప్రతాప్కి జరిగిన గొడవల్లో ఆ ఆవేశంలో చంపుతానని బెదిరించాడు తప్ప నా క్లయింట్ ప్రతాప్ని చంపలేదు. ఈ విషయాన్ని నిరూపించడానికి, కొంతమంది సాక్షుల్ని విచారించడానికి కోర్టు వారిని అనుమతి కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మొదటగా ఆకాష్ ఫ్రెండ్ భాస్కర్ని విచారించాలనుకుంటున్నాను. భాస్కర్ గారు, భాస్కర్ గారు, భాస్కర్ గారు. నమస్కారం సార్. మీకు ఆకాష్ ఎప్పటి నుంచి పరిచయం? 5 ఏళ్ళుగా తెలుసండి. ఆకాష్ ఎలాంటి వాడు? జనరల్గా ఆకాష్ కోపం రాదు సార్. ఏదైనా సరే ఆలోచించి మాట్లాడటం, ఎప్పుడూ అందరి మంచి కోరుకోవటం అతని లక్షణాలు సార్. అలాంటి వాడు మర్డర్ చేయడని ఖచ్చితంగా చెప్పగలను. అసలు ఆ రాత్రి ఏం జరిగిందో కోర్టు వారికి చెప్పండి. సార్, నేను ఆకాష్ కలిసి చాలా రోజులయ్యింది. అతనికి లాడ్జ్ అడ్రస్ చెప్పి నా దగ్గరకు రండి అని చెప్పాను. ఇద్దరం చిన్న పార్టీ అరేంజ్ చేసుకున్నాం. పార్టీ అయిపోయిన తర్వాత ఆకాష్ వెళ్ళిపోయాడు. మీరు వెళ్ళొచ్చు. ఓకే సార్. యువర్ ఆనర్, ఆకాష్ ఆ లాడ్జికి కేవలం తన ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాడు తప్ప పార్టీ అయిన తర్వాత వెళ్ళిపోయాడు. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది కూడా అది మాత్రమే. ఇప్పుడు సంధ్య గారిని విచారించాలనుకుంటున్నాను యువర్ ఆనర్. పర్మిషన్ గ్రాంటెడ్. సంధ్య గారు, సంధ్య గారు, సంధ్య గారు. ఏ నేరం చెయ్యని భర్త, ఎలాగైనా కాపాడుకోవాలనుకుంటున్న భార్య, ఇద్దరిని ఎదురెదురు బోనుల్లో చూడ్డానికి ఎంత బాగుందో. సంధ్య గారు, ఆకాష్కి ప్రతాప్కి గొడవలున్నాయన్న విషయం మీకు ఎంతవరకు తెలుసు? సైట్ దగ్గర ఘర్షణ జరిగిన రోజు ఆకాష్ మూడీగా ఉన్నారు. ఏమైందని అడిగితే జరిగింది మొత్తం చెప్పారు. కావాలని ప్రతాప్ వాళ్ళు రెచ్చగొట్టినా తను నోరు జారకుండా ఉండాల్సిందని బాధపడ్డారు. సారీ చెప్పడానికి కూడా సిద్ధమయ్యారు. ఆ తర్వాత రోజు ప్రతాప్ అతని బామర్దితో కలిసి ఫోన్ చేసి బెదిరించారని, ఇంటికొచ్చి గొడవ చేస్తే కూడా శాంతంగా మాట్లాడి సారీ కూడా చెప్పారు సార్. ప్రతాప్ మీద నా భర్తకి ఎలాంటి కోపము ద్వేషము లేదు.
అంటే మీ భర్త ప్రతాప్ని హత్య చేయలేదు అంటారు. అవును, ఎవరో కావాలనే ఆయన్ని ఈ కేసులో ఇరికించారు. ఎవరో అంటే మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? లేదు. సరే, ఇక మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, నా నెక్స్ట్ విట్నెస్ ఎస్ఆర్ఎస్ లాడ్జ్ రిసెప్షనిస్ట్ శ్రీకాంత్. శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు. నమస్కారం జడ్జి గారు. మీరు ఎప్పటి నుంచి ఎస్ఆర్ఎస్ లాడ్జిలో పనిచేస్తున్నారు? 2 సంవత్సరాల నుంచి సార్. ఈ బోన్లో నిలబడ్డ వ్యక్తి మీకు తెలుసా? తెలుసు సార్. ప్రతాప్ గారి మర్డర్ జరిగిన రాత్రి మా లాడ్జ్లో ఉంటున్న అతని ఫ్రెండ్ని కలవడానికి వచ్చారు. భాస్కర్ పేరు చెప్పి రూమ్ నెంబర్ అడిగి వెళ్ళారు. 2 గంటల తర్వాత లాడ్జ్ నుంచి వెళ్ళిపోయారు. ఆకాష్ ప్రవర్తన కానీ మాటలు కానీ ఏవైనా అనుమానంగా అనిపించాయా? లేదు సార్. ఓకే, మీరు వెళ్ళొచ్చు. నమస్కారం సార్. యువర్ ఆనర్, నా నెక్స్ట్ విట్నెస్ శ్రీమతి సుగుణ గారు. పర్మిషన్ గ్రాంటెడ్. సుగుణ గారు, సుగుణ గారు. సుగుణ గారు, ఇందాక మీరు పీపీ గారితో మాట్లాడుతున్నప్పుడు మీ భర్త మీటింగ్ ముగించుకొని వస్తున్నప్పుడు ఎవరో వ్యాన్లో ఫాలో అయ్యారని చెప్పారు, అవునా? అవును. ఆ ఫాలో అవుతున్నది ఆకాష్ కానీ అతని మనుషులు కానీ అని భయపడుతూ చెప్పారు. అయితే ఆ వ్యాన్లో ఉన్నది ఎవరో మీ భర్త చూడలేదు, అవునా? అవును. మరి అటువంటప్పుడు అది ఆకాశే అని మీ భర్త ఎలా అనుకుంటారు? అది నిజమనుకొని మీరెలా నమ్ముతారు? అంటే నా భర్తకి ఆకాష్కి శత్రుత్వం ఉంది. అప్పటికే చంపుతానని బెదిరించడం వల్ల అలా అనుకున్నాం. అది కేవలం మీ ఊహే తప్ప నిజం కాదన్నమాట. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఈ ఊహల్ని, ఇంతకు ముందు తెలిసిన బెదిరింపుల్ని బేస్ చేసుకునే ఆకాష్ హంతకుడని కంప్లైంట్ ఇచ్చారు, అవునా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ గారు సాక్షిని ఇన్ఫ్లుయెన్స్ చేసి తనకు కావలసిన సమాధానాన్ని రాబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నో యువర్ ఆనర్. నిజానికి అపోహకి ఉన్న తేడాని సాక్ష్య మాటల్లో తెలియచేయాలనే తప్ప వేరే ఏం కాదు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. మీ భర్తని ఆకాశ హత్య చేశాడని మీరు నమ్ముతున్నారు. అది భ్రమ, నిజం కాదని నేనంటాను. మీరేమంటారు? మీ వాదన తప్పు అంటాను. నా భర్తని చంపింది వీడే, నాకు తెలుసు. ఇలాంటివన్నీ బెయిల్ మీద బయటికి పంపిస్తే నన్ను నా బిడ్డని కూడా చంపేస్తాడు సార్. మీకు తెలుసని ఎలా చెప్తున్నారు? నా మనస్సాక్షి చెప్తుంది. యువర్ ఆనర్, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఇక మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, నా లాస్ట్ విట్నెస్ ఇన్స్పెక్టర్ విక్రమ్. విక్రమ్ గారు, విక్రమ్ గారు. మిస్టర్ విక్రమ్, ఆకాష్ మీ కజిన్ అయినా కూడా అరెస్ట్ చేశారు మీరు, అవునా? అవును. ఓ, వెరీ గుడ్. దిస్ షోస్ యువర్ సిన్సియారిటీ. థ్యాంక్ యూ. మరి అంత సిన్సియారిటీ ఉన్న మీరు ఏ ఆధారంతో ఇతనే హత్య చేశాడని అరెస్ట్ చేశారు? హంతకుడి భార్య కంప్లైంట్ ఇచ్చారు. దాంతోపాటు హత్య జరిగిన చోట ఆకాష్ పర్స్ దొరికింది. పోస్ట్ మార్టం రిపోర్టు ప్రకారం ప్రతాప్ని కత్తితో పొడిచి చంపారు. ఆ పొడిచింది ఆకాష్ అని ఆధారాలు ఏమైనా ఉన్నాయా? లేవు సార్. ఆ లాడ్జీలో ఉన్న మిగిలిన వాళ్ళని కూడా మీరు విచారించారా? విచారించాం. వాళ్ళకి ఈ కేసుకి ఏ సంబంధం లేదని తెలుసుకున్నాం. ఓకే, మీరు వెళ్ళొచ్చు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇప్పటి వరకు నేను విచారించిన సాక్షుల్ని బట్టి ఆకాశే హత్య చేశాడని ఖచ్చితంగా చెప్పే ఏ ఆధారమూ లేదు.
ఆకాష్కి ప్రతాప్కి పాత గొడవలు ఉన్నాయని తెలుసుకున్న హంతకుడు ప్రతాప్ని చంపి ఆ నేరం ఆకాశం మీద పడేలా అతని పర్సుని ఆ రూమ్లో పెట్టి ఉండొచ్చు. ఆకాష్ ఆ రోజు లాడ్జికి వెళ్ళింది కేవలం తన ఫ్రెండ్ కోసమే. అతనికి ప్రతాప్ అక్కడున్న విషయం కూడా తెలియదు. ఎస్ఆర్ఎస్ లాడ్జ్ రిసెప్షనిస్ట్ మాటల్లో ప్రూవ్ అయింది. అంతేకాకుండా సుగుణ్ గారు మనస్సాక్షి చెప్పిందని ఆకాష్ని హంతకుడిని చెబుతున్నారు తప్ప వేరే బలమైన సాక్ష్యం ఏమీ చెప్పలేదు. ఇన్స్పెక్టర్ గారు కూడా ఆకాష్ని అనుమానితుడిగానే చెప్పారు తప్ప నిందితుడు అనడానికి ఆధారాలు లేవు. వీటన్నిటినీ పరిగణనలో తీసుకుంటే నా క్లయింట్ ఆకాష్కి ప్రతాప్ హత్యకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి యువర్ ఆనర్, చెయ్యని నేరానికి శిక్ష ఆకాష్కి పడకూడదని వెంటనే బెయిల్ మంజూరు చేయాలని అతి త్వరలో అసలు నేరస్తుని పట్టుకుని నా క్లయింట్ని ఈ కేసు నుండి విముక్తి చేయాలని కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ కేసు ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు కానీ బెయిల్ ఇచ్చామనుకోండి, మృతుడి భార్యకి అతని కొడుక్కి ప్రాణహాని ఉందని వారు అప్పీల్ చేసుకున్నారు. అదీ కాక ఇంతకు ముందు చెప్పినట్లు ఆకాష్కి బెయిల్ వస్తే సాక్ష్యాలన్నీ నాశనం చేసే అవకాశం కూడా ఉంది. కావున అతని బెయిల్ పిటిషన్ని రిజెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ముద్దాయి బెయిల్ పిటిషన్పై ఇరుపక్షాల వాదోపవాదాలు విన్న మీదట ప్రాసిక్యూషన్ వారు ముద్దాయే అసలు హంతకుడని నిరూపించలేకపోయినప్పటికీ ముద్దాయి బయటికి వస్తే తనకి ప్రాణహాని ఉందని హతుడి భార్య శ్రీమతి సుగుణ గారు చేసుకున్న విన్నపాన్ని మన్నిస్తూ ముద్దాయికి బెయిల్ పిటిషన్ రద్దు చేయబడుతుంది. నీ మొగుడు అన్యాయంగా నా భర్తని కత్తితో పొడిచి చంపితే నాకెంత బాధగా ఉండాలి? వీళ్ళ లాయరు ఎన్ని ట్రిక్కులు వాడినా తప్పు చేసిన వాడు ఎప్పటికీ తప్పించుకోలేడు. వాడికి ఉరిశిక్ష పడటం ఖాయం.